వెల్కమ్ టు హైపర్ న్యూస్. నేను లక్ష్మి. ఇక అప్డేట్స్ చూస్తే స్థానికంగా నివాసం ఉంటూ ఎల్లవేళ్లా ప్రజలకు అందుబాటులో ఉండే తన భర్త గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ ను రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి వెల్లడించారు. తిరుపతి జిల్లా గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణ వీధిలో పట్టణ టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణ వీధిలో గూడూరులో చేపట్టిన టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రకటించిన పలు సంక్షేమ పథకాలు వివరిస్తూ బాండ్లను అందజేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ వైసీపీ పాలనలో పట్టణంలో ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదని ఆమె విమర్శించారు. అర్హులైన పేదలు అనేక మంది ఈరోజు సంక్షేమ పథకాలు అందటం లేదంటూ తన దృష్టికి తీసుకొచ్చారంటూ వాపోయారు. అర్హులైన ప్రతి పేదలకు సంక్షేమ పథకాలు తెలుగుదేశం పార్టీ పాలనలోనే అందుతాయంటూ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శీలం కుమార్, టీడీపీ పట్టణ అధ్యక్షులు పులిమి శ్రీనివాసరావు, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి బిల్లు చెంచురామయ్య, నాయకులు దువ్వారు రవీందర్ రెడ్డి, యదనపర్తి జనార్దన్ రెడ్డి, నరసింహనాయుడు, గాయం రమణయ్య, గురవయ్య, అమరయ్య నాయుడు, జహంగీర్, గూండాల భారతి, విజయమ్మ, ప్రసూన, లక్ష్మి, టి రేవతి తదితరులు పాల్గొన్నారు. అంతా ఒకటేనా? సైకిల్ గుర్తుకి పదమూడవ వార్డులో ప్రచారం ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే తెలుగుదేశం గవర్నమెంట్లో మున్సిపాలిటీ ఏ విధంగా ఉంది, వైఎస్ఆర్సీపీలో మున్సిపాలిటీ ఏ విధంగా ఉన్నది ఒక్కసారి మీరందరూ ఆలోచించమని అడుగుతున్నాను. ఈరోజు పరిస్థితి కనీసము వాటర్ కూడా లేనటువంటి పరిస్థితుల్లో, భయంకరమైనటువంటి కనీసం మోటార్ కూడా అందనటువంటి పరిస్థితుల్లో ఈరోజు వాటర్ వాళ్ళు సప్లై చేయడం జరుగుతుంది. ఎవరిని అడగాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. వాలంటీర్లు అడిగితే సచివాలయం అని చెప్తున్నారు, సచివాలయం అని అడిగితే వాలంటీర్లు అడుగుతున్నారు. కానీ ఇప్పుడు సమాధానం చెప్పేటువంటి పరిస్థితుల్లో ఎవరూ లేరు. ఈరోజు మొత్తం పట్టణం మొత్తం నీటి ఎద్దడితో అల్లాడుతుంది. ఇప్పుడే ఈ విధంగా ఉంటే రేపు ఇంకా ఎండాకాలం పరిస్థితి ఏమని ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. అస్తవ్యస్తంగా ఈ పరిపాలన అనేది ఉంది. అదేవిధంగా 6:30 అయితే చిమ్మ చీకటి అంధకారంలో ఈ గూడూరు పట్టణం ఉంది. ఒక లైట్ కూడా వేసుకునేటువంటి పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ లేదనే చెప్పాలి. ఒకసారి ఆలోచించండి అమ్మా, ఈరోజు పరిస్థితి ఏ విధంగా ఉంది. మనం ఇంకా వీళ్ళకి ఓటేస్తే ఏ విధంగా మన ఊరు ఎట్టయిపోతుందో ఒకసారి ఆలోచించమని అడుగుతున్నాను. ఒకసారి ఆలోచించి మీరు లోకల్ నాయకుల్ని సమర్థిస్తే లోకల్గా ఉండే సమస్యలు వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు వాటి కొరకు ప్రయాసపడతారు. మీరు ఆలోచించండి. నా భర్త పరిస్థితి మీకు తెలుసు, మీ కళ్ళ ముందు ఉన్నటువంటి వ్యక్తి, మీకు తెలిసినటువంటి వ్యక్తి, 30 సంవత్సరాలు మీకు అందరికీ అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి. మీరు ఆలోచించి సునీల్ కుమార్ గారికి తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నటువంటి తెలుగుదేశం సునీల్ కుమార్ గారికి మీరు ఓటేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు. ఎక్కువ కోడళ్ళు అందరూ ఉన్నారు. మినిమం 25 ఓట్లు ఉన్నాయి వాళ్ళకి.
మనకు అన్ని పథకాలు చేసి हमारे डालो जरा इस बार कैसा भी ना మనకు రావాలి అప్ప అందరే సునీల్ కుమార్ భార్యని apa jara cega apa సైకిల్ కూర్చో अभी है टाइम है तुम्हें जा सब बोलो हम बोलो साइकिल को मैं गाड़ी को बोलो साइकिल को डाल को అప్పుడు తీసుకోపోతారులే లగా చెప్తాలే గతేలో అరెక్ దోమ్ హైనే హై వైసీపీలో ఉండే మంచి నాయకులకు టీడీపీ పార్టీ ఆహ్వానం పలుకుతుందని తిరుపతి జిల్లా కోట మండలంలోని కోటపట్నంలో నిర్మించిన బాబు షూటి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో గూడూరు మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. గూడూరు నియోజకవర్గంలో మార్చి 2వ తారీఖున రాజకీయ సునామీ జరుగుతుందంటూ వెల్లడించారు ఆయన. ఈరోజు కోటలో 2వ రోజు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనేటువంటి కార్యక్రమం విజయవంతంగా జరుగుతుంది. దగ్గరికి వెళ్ళినా కానీ అపూర్వమైనటువంటి స్వాగతం తెలుగుదేశం పార్టీకి ఇస్తున్నారు. ఏ షాప్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అయ్యా మేము కోరుకుంటున్నాం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఖచ్చితంగా, ఆయన అయితే మా కోట టౌను అభివృద్ధి చెందుతుందని చెప్పి అందరూ కూడా చెప్తున్నారు. అలాగే వ్యాపారస్తులు కూడా మాకు ఇబ్బంది లేకుండా మీరు చూడాలి అని చెప్పారు. ఖచ్చితంగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా మేము చూస్తాం, వాళ్ళు ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించమని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే జనసేన తెలుగుదేశం పార్టీ యొక్క జోడీ సూపర్ డూపర్ హిట్గా కనిపిస్తుంది. ఈ జనసేన తెలుగుదేశం పార్టీ కలయిక పైన కల చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏదేదో సిచ్యువేషన్ పోయి ఏదో మాట్లాడుతున్నాడు నోరుకు వచ్చినట్టు. అలాగే వాళ్ళ సొంత చర్యలపైన కూడా సోషల్ మీడియాలో ఇష్టమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి ఒకసారి గుర్తు చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ లీడర్స్కి నాయకులకి తెలియజేస్తున్నాయా, ఫ్లెక్స్లు చించేటువంటి సంస్కృతి మంచిది కాదయా. ఎందుకంటే మీరు ఫ్లెక్స్ చేశారు, మేము ఫ్లెక్స్ చేసాం. మీరు కావాలని ఫ్లెక్స్ను పోసేయడం, ఫ్లెక్స్ను చెప్పడం అనేది ఎంతవరకు సమంజసమని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నానయ్యా, మంచిగా చెప్తున్నాను మీకు, ఇది మంచి పద్ధతి కాదు. ఇక్కడేమి తగాదాలు ఏమి లేవు. నేనేం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాడు కాదు, మీరు నన్ను ఇబ్బంది పెట్టేవాడు కాదు, అయితే మా క్యాబినెట్ ఇబ్బంది పెట్టేవాడు కాదు, మిమ్మల్ని మేమెవరు కూడా ఇబ్బంది పెట్టేవాళ్ళం కాదు. చేసి ఈ సంస్కృతి వద్దు. ఎందుకంటే మీరు సిద్ధం అన్నారు, మేము సంసిద్ధం అన్నాం. అంటే దానికి అనుకుండా మీరు సిద్ధం అంటే మేము గమనించుకుంటాము. మేము ఖచ్చితంగా సంసిద్ధం అంటాం. మేము మా జనసేన కలిసి సంసిద్ధం అంటాం. కాబట్టి మీరు
పోయి అర్ధరాత్రి పూట ఆ ఫ్లెక్సీలను కోసేయడం అనేది మంచి పద్ధతి కాదు. అలాగే పోలీసు వారికి కూడా ఇలాంటి విషయాల్లో పోలీసు వారు చర్య తీసుకోవాలని చెప్పి పోలీసు వారిని రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే మీరు మరీ అట్లా ఎక్కువ చేస్తే ఇబ్బందికరమైన పరిస్థితి అది అట్లా పనులు చేయొద్దు. ఎందుకంటే ఈ సంస్కృతి గూడూరు నియోజకవర్గంలో ఎప్పుడు కూడా లేదు. పెద్దవాళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేలుగా, నాయకులుగా, ముఖ్యమంత్రులుగా, మాజీ ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా, మాజీ మంత్రులుగా ఉన్నటువంటి గడ్డ ఈ గూడూరు నియోజకవర్గ గడ్డ. కాబట్టి వాళ్ళ యొక్క అడ్డాలో మీరు ఇలాంటి కార్యక్రమాలు చేయదని చెప్పి మనందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు మద్యం ఏరులై పారుతుంది. అలాగే బెల్ట్ షాపులు దాదాపు 30 లక్షల బెల్ట్ షాపులు ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఆ కల్తీ మద్యం తాగి 30,000 మంది దాదాపు చనిపోయిన పరిస్థితి. అలాగే 3 లక్షల మంది అనారోగ్యాల పాలై హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను గెలవడం మద్యపాన నిషేధం చేస్తామన్నటువంటి పెద్ద మనిషి ఈరోజు ప్రతి ఊళ్ళో కూడా ఈ యొక్క చిన్న బెల్ట్ షాపులు పెట్టేసి మద్యాన్ని విపరీతంగా అమ్మేటువంటి కార్యక్రమం. మద్యం యొక్క ఆదాయాన్ని తాకట్టు పెట్టుకొని అప్పు తెచ్చుకున్న ముఖ్యమంత్రి ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆడపడుచుల మాంగళ్యాలు తెగిపోతున్నాయంటే దానికి కారణం ఈ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి నేను తెలియజేస్తున్నా. మాట ఇచ్చారు, మీరు మాట తప్పారు, మళ్ళీ మాట ఇవ్వాలని చెప్పి సిద్ధమని సభలు పెట్టి 30 నియోజకవర్గాల మీటింగ్ ఒకేసారి పెట్టి అబ్బాయి సిద్ధం జనాభా చూడండి అని చెప్పి మీరు చెప్తున్నారు. మేము ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు 9 నియోజకవర్గాలు మీటింగ్ పెడితే మీరు 30 నియోజకవర్గాల నుంచి బస్సుల్లో, గవర్నమెంట్ బస్సుల్లో ఎక్కడో అనంతపురంలో అలాంటి జరిగితే గూడూరు నుంచి కూడా బస్సులు పోయిన పరిస్థితి ఈరోజు తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా కోర్టులో వాలంటీర్లకి రిక్వెస్ట్ చేసి ఈవీఎంలను ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకిస్తున్నారని, మన దేశంలో ఈవీఎంల వినియోగాన్ని నిషేధించాలని పట్నా సిపిఐ గూడూరు కార్యదర్శి కాళేశ పేర్కొన్నారు. ఈవీఎంల వినియోగాన్ని నిలిపివేయాలని సిపిఐ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి పాస్పోర్ట్ల సందేశం పంపారు. గూడూరు పాత బస్టాండ్ సెంటర్ టవర్ క్లాక్ వద్ద సిపిఐ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. గూడూరు పట్న పాత బస్టాండ్ సెంటర్ టవర్ క్లాక్ వద్ద సిపిఐ నాయకులు ఈవీఎంలు వినియోగించరాదని డిమాండ్ చేస్తూ నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ పట్న కార్యదర్శి కాళేశ మాట్లాడుతూ ఈవీఎంల పనితీరుపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఈవీఎంలు వినియోగించకుండా బ్యాలెట్ పత్రాల ద్వారా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. దేశంలో అనేక రాజకీయ పార్టీలు మరియు ఇతర సంస్థలు ఎన్నికల్లో ఈవీఎంలు వినియోగించాలని కోరుతున్నాయని తెలిపారు. కావున కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు పారదర్శకంగా జరిగే విధంగా బ్యాలెట్ పత్రాలతోనే నిర్వహించాలని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పలు రకాల స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భారతదేశం మొత్తం మీద బ్యాలెట్లు జరుగుతూ ఉన్న ప్రాంతాల్లో ఇటీవల ఈవీఎంలు తీసుకురావడం జరిగింది. ఈవీఎంలు తీసుకొచ్చినప్పుడు ఖర్చులు తగ్గుతాయని, ఖర్చులు ఆదా అవుతాయని చెప్పి, టైం కలిసి వస్తుందని చెప్పి, లెక్క చేసేటప్పుడు కూడా ఈజీగా ఉంటుందని చెప్పి అనేక మాటలు చెప్పి ఈవీఎంలు తీసుకురావడం జరిగింది. ఈవీఎంలు వచ్చినప్పుడు అందరూ కూడా ఆనందపడ్డారు. దాంట్లో మనం కాదండంలా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈవీఎంలు వ్యతిరేకిస్తున్నారు. అదేవిధంగా భారతదేశంలో కూడా చాలా పార్టీలు, ప్రతిపక్ష నాయకులు, అదేవిధంగా సోషల్ పార్టీ వాళ్ళు, అనేక వామపక్షాలు అన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి. కారణాలు ఏంటంటే వాటిల్ని ఇచ్చేస్తున్నారని చెప్పి అనేక మేధావులు కూడా చెప్పడం జరిగింది. దానికి వ్యతిరేకంగా ఈరోజు భారతదేశం మొత్తం మీద ఏంటంటే ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ ముద్దు అని చెప్పి దేశవ్యాప్తంగా ఈరోజు బ్యాలెట్లు కావాలని చెప్పి కోరుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో అనేక మేధావు వర్గాలు కానీ, రాజకీయ పార్టీలు కానీ అందరూ కూడా బ్యాలెటే కావాలంటున్నారు. కాబట్టి దీన్ని పరిశీలించి ఖచ్చితంగా అధికారంలో ఉన్న పార్టీలు వీటిని రికమెండ్ చేసి సుప్రీంకోర్టు కూడా ఒక సందర్భంలో ఖండించడం జరిగింది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని బ్యాలెట్ ఈవీఎంలను రద్దు చేసి బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపాలని చెప్పి సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలో పలు పాఠశాలల్లో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు అనేక ప్రాజెక్టులు ప్రదర్శించారు. పట్టణ ప్రముఖులు, పాఠశాలల నిర్వాహకులు విద్యార్థులు ప్రదర్శించిన ప్రదర్శనను తిలకించి ఉత్తమ ప్రదర్శనలకు గాను బహుమతులు అందజేశారు. గూడూరు పట్టణంలోని విఎస్ఆర్ పాఠశాల, విద్యానికేతన్, రత్నం, గాయత్రి పాఠశాలలో విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్టులు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
Oxygenated is good or deoxygenated is good? Oxygenated. Okay. Through your champions are very good. You were parents. పిల్లలందరికీ కూడా జాతీయ నిక్షిప్తం చేసే సైన్సే లాజిక్ సెల్ ఫోన్లు ఏసీలు శాటిలైట్లు సైన్సే మ్యూజిక్ ప్రకృతిలో ప్రతి పనికి సైన్సే ప్రేరణం తోరణం. థ్యాంక్ యూ. ఒకసారి మన స్కూల్ తరఫున కూడా ఆ సారి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. Thank you, sir. Thank you very much. So, students, get ready for explaining. Okay. So, start visiting your. Yes. వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ విజయానికి బూత్ కన్వీనర్లంతా కృషి చేయాలని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ కన్వీనర్ శాసనమండలి విప్ మేరిగా మురళీధర్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లాలోని గూడూరు పట్టణంలోని సనత్ నగర్ లో ఆయన నివాసం వద్ద గూడూరు నియోజకవర్గ పరిధిలోని వైసీపీ బూత్ కన్వీనర్లతో సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని వైసీపీ బూత్ కన్వీనర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ కన్వీనర్ శాసనమండలి విప్ మేరిక మురళీధర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు కార్యక్రమాల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చే విధంగా పథకాలను సమర్థవంతంగా అమలు చేశారని తెలిపారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బూత్ లెవెల్ కన్వీనర్లు ప్రభుత్వం అమలు చేసిన పలు సంక్షేమ పథకాలను వివరించి వైసీపీ విజయానికి సహకరించాలంటూ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ చైర్పర్సన్ దేవసేన, వైసీపీ నాయకులు విజయకుమార్ రెడ్డి, నాగులు, పట్న వైసీపీ అధ్యక్షులు శ్రీనివాసులు, కోడూరు కల్పలత, బాబురెడ్డి, బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎంతమంది ప్రజెంట్ మన స్టేటస్ ఏంది, ప్రతి బూత్ తీసుకురావాలి అన్నది మనం ప్లాన్ చేసుకోవాలి. దాని తర్వాత ఒకసారి ప్లాన్ చేసుకున్న తర్వాత మన ప్రతి ఇంటికి ఒక 5 సార్లు 6 సార్లు మినిమం ఎలక్షన్ ముందు వరకు పోలింగ్ డే ముందు రోజు మన బూత్ ప్రెసిడెంట్స్ చాలా యాక్టివ్గా ఉండాలి. ఇక్కడ ఊర్లో ఏమేమి జరుగుతున్నాయి, మన అల్లర్లు జరుగుతున్నా కానీ వెంటనే మన వాట్సాప్ గ్రూప్స్ ద్వారా కానీ లేదా జిల్లా నాయకత్వంలో మన వాళ్ళు ఇక్కడ పుట్టిన వాళ్ళంతా కూడా జిల్లాలో అన్ని దగ్గరలో పోయి మన్నలను పొందారు. మరి మన నెల్లూరులో పుట్టినటువంటి 12 మంది ఎంపీలు రాష్ట్రం మొత్తం మీద ఉన్నారు. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మన ఒంగోలులో పోయి మన్నలను పొందారు. మన రాజమోహన్ రెడ్డి గారు పోయి నక్కరావుపేటలో మన్నలను పొందారు. మరి జనార్దన్ రెడ్డి గారు పోయి బాపట్ల పోయి మన్నల్లో పొందారు. వైజాగ్లో పోయి మన్నల్లో పొందారు. గుణం కావాలా, ఆ గుణం అనేది లేక పసలేని మాటలు మాట్లాడుతూ విమర్శించుకుపోతున్నాం. కరెక్ట్ కాదు. హుందాతనమైన రాజకీయాలు నడుపుదాం. పిలిపించుకోండి. మేము అడుగుతున్నాం. మా పార్టీలో ఎంతోమంది నాకు ఫోన్ చేస్తున్నారు. ఒకటే చెప్తున్నాం, మాకు అవసరం లేదు, మాకు మా కార్యకర్తలు ఉంటే చాలు. మాకు వద్దు నటనలు, మాకు నటించు, మాకు వద్దు ఈరోజు వస్తారు చేరుతారు ఉండేవాళ్ళని డిస్టర్బ్ చేస్తారు. మాకు అట్లాంటి వాతావరణం లేదు. మాకు బ్రహ్మాండమైన వాతావరణం ఉంది. జగన్మోహన్ రెడ్డిని గౌరవంగా మనసుల్లో గుండెల్లో పెట్టుకునే కార్యకర్తలు నాయకులు మాకున్నారు. లయన్స్ క్లబ్ పుట్టినరోజు వేడుకలను విద్యార్థుల నడుమ జరుపుకోవడం ఆనందంగా ఉందని లయన్స్ క్లబ్ మాజీ డిస్ట్రిక్ట్ గవర్నర్ రియాజ్ అహ్మద్ వెల్లడించారు.
తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని బాలసదన్లో పంచాయతీరాజ్ డిప్యూటీ ఇంజనీర్ రవీంద్ర కుమార్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని బాలసదన్లో పంచాయతీరాజ్ డిప్యూటీ ఇంజనీర్ రవీంద్ర కుమార్ ఆయన పుట్టినరోజు సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పలువురికి దిండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న లయన్స్ క్లబ్ మాజీ డిస్ట్రిక్ట్ గవర్నర్ రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సభ్యులు వారి పుట్టినరోజు వేడుకలు ఈ తరహాలో నిర్వహించే విధంగా నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్లు మల్లెమాల మురళీరెడ్డి, వాకాటి రామ్మోహన్, పిఆర్డీఈలు రామచంద్రయ్య, కృష్ణబాబు, లయన్స్ క్లబ్ సభ్యులు మదనమేటి రమణయ్య, జక్కంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, ఇలియాస్ అహ్మద్, కళ్యాణ సాయి, శివయ్య, వీరేంద్రనాథ్, రూపేష్ రెడ్డి, ఎస్వీఎల్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రామ్మా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు బాలసదనంలో అనాథ పిల్లల మధ్య ఇలాంటి పుట్టినరోజులు చేసుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయంగా భావిస్తున్నాం. ముఖ్యంగా ఈ సందర్భంగా మా అధ్యక్షుడు రవిచంద్ర గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. ఎందుకంటే లయన్స్ క్లబ్ మెంబర్స్ ప్రతి ఒక్కరూ వారి పుట్టినరోజు కానీ మంచి కార్యక్రమాలు కానీ జరిగినప్పుడు ఈ విధంగా పేదలకి పలసరుకులు ఇవ్వడమో లేకపోతే పేద అనాథ పిల్లలకి ఏదో ఒక సహాయ సహకారాలు అందించి వారి మధ్యలో ఉండి పుట్టినరోజు జరుపుకోవడం చాలా బాగుంటుందని చెప్పి మా అధ్యక్షుల వారు ప్రపోజల్ పెట్టడం, దాన్ని లయన్స్ క్లబ్ సభ్యులందరూ యాక్సెప్ట్ చేసి వారి యొక్క పుట్టినరోజులు కానీ వాళ్ళ పిల్లల మనవరాళ్ళ పుట్టినరోజులు కానీ ఈ విధంగా నిర్వహించుకోవడం చాలా అభినందనీయమైన విషయంగా భావిస్తున్నాం. గూడూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీనివాస కళ్యాణాన్ని విశేష అలంకరణల నడుమ మంగళ వాయిద్యాలు వేద మంత్రాలతో వైభవంగా నిర్వహించారు. లక్ష్య సాధన ఫౌండేషన్ ఆధ్వర్యంలో గడప గడపకు గోవిందుడు కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ నుండి తిరుమలకు పాదయాత్ర నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా గూడూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీనివాస కళ్యాణాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు కళ్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. సాయి సత్సంగ నిలయ నిర్వాహకులు కోట సునీల్ కుమార్, కన్యకా పరమేశ్వరి దేవస్థాన కమిటీ చైర్మన్ కోట రామారావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. భాగవత ఆచార్య కృపా కటాక్ష ఫలదైవతం పుష్పాన్ని సమర్పయామి. మూర్ధానుదిధూపం గోవింద విశ్వక్సేన భగవానికి. ओम लोकमात्रे नमः, ओम रत्नप्रियाय नमः, ओम सत्तलोके निर्वाहको विघ्नेमकटाक्षलीला श्रीरङ्गहंसमङ्गलदीपलेखां श्रीरङ्गराजमैत्रीं श्रियमाश्रया गोविन्दा गोविन्दा माङ्गल्यं तन्तुनाथेन हन्ते पद्मामि शुभगे भक्तानां मङ्गलं कुरु.
చేసుకుంటాం మనం స్నానం చేసుకుంటాం ఆ రోజు. గూడూరు పట్టణంలోని శ్రీ బాలాజీనగర్ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థాన వార్షికోత్సవంలో భాగంగా స్వామివారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి ప్రత్యేక హోమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారు గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. గ్రామోత్సవాన్ని నిర్వహించారు. చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. అందరూ వచ్చేస్తారు. చెప్పులు అంటారు చెయ్యి పక్కన ఇవి హైపర్ న్యూస్ అప్డేట్స్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.